జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 37,80,000 రూపాయల గల్లంతుపై కేసు నమోదు చేస్తున్నామని పీడీ గంగాభవాని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంగళవారం పీడీ గంగాభవాని ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో ఉదయగిరి మండలంలోని 17 పంచాయతీలకు 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీకి సంబంధించిన రికార్డులు గల్లంతయ్యాయని, ఈ గల్లంతుకు కారకులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ ఆడిట్కు సంబంధించిన మొత్తం 14 కోట్ల నిధులపై జాబ్ కార్డులో డబుల్ ఎంట్రీలు, మాస్టర్లో తేడాలు, మెజర్మెంట్ అవకతవకలపై, రికార్డుల కస్టోడియన్ భద్రతలో ఉండవలసిన రికార్డులు లేకపోవడం వల్ల 37,80,000 రూపాయల నిధులకు 37,80,000 రూపాయల నిధులు గల్లంతు కావడం పట్ల ఏపీఓ, 2 సీసీలు, 3 టీఏలు, 2 సిఓలు, 9 మంది ఎఫ్ఏలు సస్పెండ్ చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీడీఓ అప్పాజీకి ఉత్తర్వులు జారీ చేశామని ఆమె పేర్కొన్నారు. తర్వాత పంచాయతీ రాజ్కి సంబంధించి మేడం, ఈ పనికి సంబంధించి ప్రస్తుతం తనిఖీకి వచ్చిన 80,750 రూపాయలు రికార్డు ఇచ్చారు. కానీ ఇదే పనికి సంబంధించి లాస్ట్ ఆడిట్లో 7,80,692 రూపాయలు రికార్డు ఇవ్వలేదు మేడం. అయితే అప్పుడు నెక్స్ట్ ఆడిట్ అని చెప్పి రిపోర్ట్ రాస్తున్నారు. కానీ ప్రజెంట్ సంబంధించి జమ్ముకు మాత్రమే ఇచ్చారు. కేఆర్లు కానీ ఎటువంటి రికార్డ్ అయితే ఈరోజు జరిగిన ఉదయగిరి ఆడిట్లో టోటల్ ఫ్లోర్స్కి సంబంధించి ఆడిట్ చేయడం జరిగింది. మెయిన్ ల్యాబ్స్ ఈ మండలంలో ఏమంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రికార్డ్స్ కదా, అసలు మస్టర్స్ అనేది హ్యాండ్ ఓవర్ రికార్డ్స్ కస్టోడియన్ ఆఫ్ ద రికార్డ్స్ అనేది ఎంసీసీ, కానీ రికార్డ్స్ మా దగ్గర లేవు అనేది పెద్ద అభియోగం అండి. నిజంగానే ఒక ఏపీఓ అండ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ టీఏలు కానీ, ఎఫ్ఏలు కానీ, సిఓస్ కానీ, అకౌంటెంట్స్ ఎవరు కూడా బాధ్యత తీసుకొని రికార్డ్స్ అనేది ఆఫీస్లోనే ఉండాలి, బయటకు పోకూడదు అనేది పెద్ద నేరం. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఫస్ట్ అసలు మిస్సింగ్ ఆఫ్ ఫైల్స్కి మనం ఎవరు కూడా మనుషులను చూసి ఏం పని చేస్తున్నారని చెప్పి ఓన్లీ రికార్డింగ్. కాబట్టి ఆ రికార్డే లేనప్పుడు అది మేజర్ పెనాల్టీ అండి. దానికి పిఓ గారిని ఇప్పుడు మిస్సింగ్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా పోలీస్ కంప్లైంట్ లాక్ చేయమన్నామండి. ఎక్కడ మిస్ అయినది, ఎవరి దగ్గర ఉన్నది బయటకు వస్తాయి. ఫస్ట్ ఈ యొక్క మొత్తము 14 కోట్లకు సంబంధించిన ఆడిట్లో మనం రికవరీకి ఈ మెజర్మెంట్ డీవియేషన్స్, మస్టర్ ఈ డబుల్ జాబ్ కార్డ్స్ ఇవన్నీ కూడా వాలంటీర్స్ ఇవన్నీ కూడా రికవరీ పెట్టడం జరిగింది. 37,80,000 రూపాయలని రికవరీకి ఆదేశించడం జరిగిందండి. మేజర్గా మెయిన్ పోలీస్ కేసు వీళ్ళందరిపైన కూడా ఎవరు రికార్డ్ కస్టోడియన్ అయినటువంటి వీళ్ళందరిపైన కూడా కేసు ఫైల్ చేయమన్నాము. ఎక్కడున్నాయో బయటకు వస్తాయి రికార్డ్స్ అన్నీ కూడా. ఇది ఏపీఓ, ఈసీ, టీఏలు 3, సిఓలు 2, ఫీల్డ్ అసిస్టెంట్స్ 9 మంది. ఇప్పుడు వాళ్ళు అసలు ఈవెన్ వర్క్స్ కూడా ఫీల్డ్లో చూపించకుండా, రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేయకుండా మళ్ళీ ఒకరికొకరు బెదిరించుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇట్లాంటి దగ్గర కూడా ఇంకా రిపీట్ కాకూడదు. ఇది మేజర్ పనిష్మెంట్ అండి వీళ్ళందరికీ కూడా. ఈవెన్ ఏపీఓ సూపర్విజన్ ల్యాబ్స్ ఏమంటే అసలు చేసిన ఈ రికార్డ్స్ మిస్ అయిందని ఒకటి, అది మేజర్ సూపర్విజన్ ల్యాబ్స్ అసలు చేయాల్సిన పని అతను చేయలేదు. మిగిలిన పంచాయతీల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా ఒక్కరు కూడా రికార్డ్స్ అప్డేషన్ కూడా ఎక్కడా కూడా జరగలేదండి. వర్క్ ఫైల్స్ కానీ అదేవిధంగా నేమ్ బోర్డ్స్కి డ్రా చేసేసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్స్కి అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్స్ అకౌంట్గా వెండార్గా క్రియేట్ చేసుకుని ఇస్తే వాళ్ళు బోర్డ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారనేది ఇన్స్ట్రక్షన్. వాళ్ళు ఎక్కడ డ్రా చేసుకున్నారు కానీ ఎక్కడ కూడా బోర్డ్స్ అనేవి పెట్టలేదు. కాబట్టి వీటన్నిటికీ కూడా రికవరీకి ఆదేశించడం జరిగిందండి. 2 పంచాయతీల్లో మాత్రం విదిన్ 10 days కన్స్ట్రక్షన్ చేసి చూపించడం జరుగుతుందన్నారు. దానికి ఏపీడీ గారిని ఎంక్వైరీ వేశారు. పంచాయతీల వారీగా చెప్పండి మేడం రికవరీ. మరి ఇప్పుడు ఎంతమంది మీద చర్యలు తీసుకుంటున్నారు? చేస్తామండి. స్టేట్మెంట్ ఇప్పుడు సస్పెండ్ ఎంత చేశారు మేడం?
సస్పెండ్ అదే 9 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ ని, 2 సిఓల్ని, 3 టీఎల్ని, ఒక ఈసీ, ఒక ఏపీ. మొత్తం రికవరీ ఎంత టోటల్ అమౌంట్ 38 లక్షలేనా? 37 లక్షలు. 37 లక్షలు. పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్స్ పంచాయతీలు అంటే సెగ్నాలపల్లి, ఉదయగిరి, కొల్లయ్యపల్లి, కొండాయపాలెం, అయ్యవారిపల్లి, తిరుమలపురం, వెంగళరావు నగర్, చెరువుపల్లి, జీ చెరువుపల్లి, ఇది ఆర్లపడియ. మేజర్ ఇక్కడేనండి. అసలు రికార్డ్స్ అనేది హ్యాండ్ వర్క్ చేయని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. అది ఏమనేది బయటికి తీయాలి. ఒకటి ఇంకా రికవరీ గురించి అడిగారు. రికవరీకి అయితే ఇప్పుడు మేజర్ ఇప్పుడు మళ్ళీ అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. రికవరీకి వాళ్ళ శాలరీ డిడక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాన్ని అయితే ఇంప్రూవ్ చేయడానికి మేము నోటీసులు సెకండ్ టైం ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర శాలరీ కమిట్మెంట్ తీసుకుని రికవరీకి శాలరీలో ఒక రికవరీ చేయడానికి మేము చర్యలు తీసుకుని అప్రూవ్ చేసుకుని ఇస్తూ ఉంటాము. ఇప్పుడు మళ్ళీ అందరికీ కూడా జిల్లా అంతా కూడా రికవరీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రికవరీకి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా ఫైనలైజ్ చేసి వాళ్ళ శాలరీ కమిట్మెంట్ మనము కొంత కట్టిన తర్వాత బ్యాలెన్స్ శాలరీలో నుంచి రికవరీ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆథరైజేషన్ చేస్తున్నాం. ఇప్పుడైతే అందరికీ కూడా నోటీసులు 1 మంత్ బ్యాక్ ఇచ్చాం. జిల్లా అంతా ఎంత అమౌంట్ రికార్డ్స్ ఇవ్వలేదు మేడం. రికార్డ్స్ ఎంత అమౌంట్ ఇవ్వలేదు? 93 lakhs అండి. అంటే అన్ని పంచాయతీలు కలిపి? అన్ని పంచాయతీలు కలిపి. ఇది పోలీస్ కేసు అయిన తర్వాత ఈ రికార్డ్స్ బట్టి దాన్ని ఫైనలైజ్ చేస్తాం. ఇప్పుడు బయటకు వస్తాయా రాకపోతే ఇది మొత్తం అంతా కూడా ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తామండి. అంటే దీంట్లో ఓన్లీ ఎన్ఆర్జీఎస్ మేడం, పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ ఏం రాలేదు, ఓన్లీ ఎన్ఆర్జీఎస్.